ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్‌లో మనం టిప్పు సుల్తాన్ పరిపాలన సంస్కరణలను చూద్దాము. ప్రీవియస్ క్లాస్‌లో ఏంటిది అంటే మనము ఆంగ్లేయులు ఈ మద్రాస్ రాష్ట్రాన్ని ఎలా ఆక్రమించారనేది చూసాము. బెంగాల్ రాష్ట్ర ఆక్రమణ అనేది ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. సో, ఒక్కొక్క రాష్ట్రాన్ని వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఆంగ్లేయులు. సో, ఆంగ్లో మైసూర్ యుద్ధాలను కూడా చూసాము. 4 ఆంగ్లో మైసూర్ యుద్ధము. సో, ఆ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఏ ఏ సంధి ద్వారా ముగించాయి అంటే ఫస్ట్‌దొచ్చేసి మనకి మద్రాస్ సంధి, రెండోది ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఆహ్, హ్మ్, మనకి మంగళూరు సంధి. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి మనకి శ్రీరంగపట్టణ సంధి. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఏ సంధి ఉండదు. సో, టిప్పు సుల్తాన్ ఓడిపోతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్పు సుల్తాన్ పరిపాలన చేసేటప్పుడు సంస్కరణలు తీసుకొచ్చారు అంటే మార్పులను తీసుకొచ్చారు అనేది చూద్దాం. కొత్త క్యాలెండర్‌ని ఫైండ్ ఔట్ చేశారు. కొత్త క్యాలెండర్‌ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ క్యాలెండర్ పేరు వచ్చేసి మౌలాది. క్యాలెండర్ పేరు మౌలాది. కొత్త కాయిన్స్ అంటే నాణాలను ప్రవేశపెట్టిండు. కొత్త కాయిన్స్ అంటే ఏ ఏ లోహాలతో తయారైన కాయిన్ అది అంటే రాగి ప్లస్ వెండి ఈ రెండిటి లోహాలను మిక్స్ చేస్తే వచ్చింది రూపాయ అనే కాయిన్ అనమాట. అండ్ ఒకటి బంగారంతో చేసిన కాయిన్ కూడా ప్రవేశపెట్టిండు కొత్తగా అయిన. సో, మెహర్ అన్నమాట. బంగారంతో చేసిన కాయిన్ పేరు ఏంటిదంటే మెహర్. రాగి ప్లస్ వెండితో తయారు చేసిన కాయిన్ పేరు రూపాయ. నెక్స్ట్ వచ్చేసి కొత్త కొలతల్ని ఇప్పుడు మార్కెట్‌లోకి వ్యవసాయదారులు అండ్ షాప్‌లలో కొత్త కొలతల్ని ఫైండ్ ఔట్ తీసుకొచ్చిండనమాట అమల్లోకి. వనాలను ఏర్పాటు చేయడం. పెద్ద పెద్ద తోటలు, ద్రాక్ష తోటలు అవి వాటిని మనం ఉద్యానవనాలు అంటాము. సో, వెట్టి చాకిరీని అంతం చేశారన్నమాట. మంగళూరు రేవు పట్టణం ద్వారా ఈయన వ్యాపారం చేసేవారు. సో, మంగళూరు రేవు పట్టణం ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. సో, విదేశీ వాణిజ్య వ్యాపారాన్ని చేసేవారు. నెక్స్ట్ వచ్చేసి అనేక రహదారులను వేయించారు. నెక్స్ట్ కొత్త కొత్త పరిశ్రమలను తీసుకొచ్చారు. ఫ్యాక్టరీస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి అనేక దేశాలకు ఈయన ఏం చేసిండు అంటే పరిపాలన ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే చైనా, ఇరాన్ ఈ దేశాలకు ఏంటిది అంటే చుట్టుపక్కల దేశాలకు ఈయన రాయబారులను పంపించి, దౌత్యవేత్తలను పంపించి, మనుషులను పంపించి అక్కడ ఏమేం పాలిసీస్ ఫాలో అవుతున్నారో మనం కూడా చూసి రండి అని చెప్పేసి అట్లా అంటే పరిపాలనను అభివృద్ధి చేయడం కోసము, వ్యాపారాన్ని బాగా డెవలప్ చేయడం కోసము దౌత్యవేత్తలను వేరే దేశాలకు పంపించారు. ఇంకా ఏంటిదంటే తన తండ్రిలానే తిను కూడా లౌకిక విధానాన్ని ఫాలో అయ్యారు. తన తండ్రి హైదర్ అలీ ఏం చేశారు అంటే తన కాలం పరిపాలన చేసేటప్పుడు హైదర్ అలీ లౌకికవాదాన్ని ఫాలో అయ్యారు. ఎలా అంటే తను ముద్రించిన కాయిన్స్ మీద పార్వతి అండ్ శివ అండ్ పార్వతి యొక్క ముద్రణలు ఈ బొమ్మలను వేయించారనమాట. ముద్రించారు ప్రతిమలను. సో, శివుని ప్రతిమ అండ్ పార్వతీదేవి ప్రతిమలను ముద్రించాడు. యాక్చువల్లీ ఈయన ముస్లిం. ఇస్లాం మతాన్ని ఈయన ఎంకరేజ్ చేయాలి. కానీ అన్ని వేరే ఇతర మతాలను కూడా ఎంకరేజ్ చేస్తే దాన్ని మనం లౌకికవాదం అంటాం కదా! సో, మన దేశం కూడా లౌకిక దేశం. ఇప్పుడు పాకిస్తాన్ అనేది లౌకిక దేశమా? కాదు. అది ఇస్లాం దేశం, అది లౌకిక దేశం కాదు. లౌకిక దేశం అంటే ఏంటిది? మనము నేపాలు అంటే హిందూ మతంతో పాటు వేరే మతాలను కూడా గౌరవిస్తే దాన్ని లౌకిక దేశము అంటాం. అది. నెక్స్ట్ వచ్చేసి హైదర్ అలీ తర్వాత తన కొడుకు కూడా కాయిన్స్‌ని వేయించారు. అది చూద్దాము. యాక్చువల్లీ లక్ష్మీదేవి ప్రతిమతో మనకి ఈ ముస్లిమ్స్ దండయాత్రలు తొలి ముస్లిమ్స్ ఫస్ట్ టైం మనకి థౌజండ్స్‌లో చేస్తారనమాట. మహమ్మద్ గోరి, మహమ్మద్ గజని. అప్పుడు ఏంటిదంటే భారతదేశంపై దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు మహమ్మద్ గోరి లక్ష్మీదేవి బొమ్మతో కాయిన్స్‌ని ముద్రించారు. సో, ఆ 1000 ఇయర్ అంటున్నాను కదా! అప్పుడు. సో, సోమనాథ్ టెంపుల్ పైన కూడా దండయాత్ర చేస్తారు. సో, అలా అప్పుడు వేయించారు. లక్ష్మీదేవి ముద్రతో మహమ్మద్ గోరి వేయించారు. ఆ తర్వాత మనకి 1700స్‌లో ఈయన ఎవరు? మనకి హైదర్ అలీ వేయించారు శివ, పార్వతి బొమ్మలతో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈయన ఏంటిదంటే నెక్స్ట్ ఏంటిది అంటే మనకి టిప్పు సుల్తాన్ ఏం చేస్తున్నారు అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు తన రాష్ట్రం లోపల. ఏ సెలబ్రేషన్ అది? ఇదంతా చేసింది టిప్పు సుల్తానే. కాయిన్ మాత్రం ఒకటి హైదర్ అలీ వేయించారు. ఎందుకంటే ఆయన లౌకికవాది కాబట్టి.
మనకి 1000 ఇయర్‌లో వచ్చినటువంటి తొలి ముస్లిం దాడి దండయాత్రలు ఉన్నాయి కదా! అప్పుడు ఈ లక్ష్మీదేవి బొమ్మతోన మహమ్మద్ గోరి వేయించారు ఆ కాలంలో. ఆ తర్వాత వీళ్ళేయించారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ అనేవారు ఏం చేస్తున్నారు అంటే, ఫ్రెంచ్ విప్లవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. రాజధాని ఏది? మద్రాస్ రాష్ట్రానికి మనకి శ్రీరంగపట్నం రాజధాని కదా! ఈ శ్రీరంగపట్టణంలో ఈయన సెలబ్రేషన్ చేసుకొని, శ్రీరంగపట్టణం క్యాపిటల్ ఇదే కదా మద్రాస్ రాష్ట్రానికి. సో, ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటిది? ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగింది? 1789లో జరిగింది. సో, విప్లవం వస్తుంది అంటే ఉద్యమం అన్నమాట. ప్రజలందరూ తిరుగుబాటు చేయడము, మార్పు కోరుకోవడము. సో, దీన్నే మనం ఫ్రెంచ్ విప్లవం అంటున్నాము. 1789లో జరిగింది. 789 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకు హక్కులు పొందుతారనమాట. ఫ్రెంచ్ దేశం. ఎక్కడుంది ఇది ఫ్రెంచ్ దేశము? ప్యారిస్ ఇది. ప్యారిస్ క్యాపిటల్ సిటీ. ఇది ఐరోపా ఖండంలో ఉన్న దేశము. సో, అక్కడ వాళ్ళు ఏదో హక్కులు పొందారని చెప్పేసి ఇలాంటి హక్కులు మనకు కూడా కావాలని అంటే ఆ ఉద్దేశంతోనే అనమాట. హ్యాపీనెస్ అనమాట. శ్రీరంగపట్టణం లోపల ఒక చెట్టుని నాటారు. చెట్టుని నాటి ఒక వృక్షాన్ని నాటి సో, ఏంటిది అంటే స్వేచ్ఛా విప్లవం అని ఆ చెట్టుకి పేరు పెట్టాడనమాట. సో, మంచిగా ఒక మొక్కని నాటేసి దానికి ఇది ఒక స్వేచ్ఛా వృక్షం అని పేరు పెట్టిండు. శ్రీరంగపట్టణంలో హ్యాపీగా భారీగా తనేంటిదంటే సెలబ్రేట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లేయులు మైసూర్ చుట్టూ ఏం చేసిండ్రు? ఆ తర్వాత కొన్ని రోజులు ఇది మైసూర్ రాజ్యం అనుకుంటే, ఇది మైసూర్ రాజులు అనుకుంటే, ఈ పక్కనే ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా! సో, వాటిని అన్నిటిని ఆంగ్లేయులు ఇది కబ్జా చేసేసిండ్రు అన్నమాట. ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఆంగ్లేయులు ఏం చేసిండ్రు? మెల్లగా గుప్పిట్లో తీసేసుకున్నారు. మైసూర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఒక చిన్న మైసూర్ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఏం చేశారంటే కృష్ణరాజ ఒడయార్ 3కి ఇచ్చారన్నమాట. ఎందుకంటే టిప్పు సుల్తాన్ ఓడిపోయిండ్రు. ఈ చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి కదా! వాటితో పాటు ఒక చిన్న రాజ్యాన్ని కృష్ణరాజ ఒడయార్‌కి మళ్ళీ ఈ ముస్లిం నుంచి మళ్ళీ ఒడయార్ వంశానికి కృష్ణరాజ ఒడయార్ 3 యాక్చువల్లీ ఈ హైదర్ అలీ వచ్చినప్పుడు ఈ ముస్లిం వచ్చినప్పుడు ఆ పర్సన్ వచ్చినప్పుడు ఎవరున్నారు? కృష్ణరాజ 1 ఉన్నారు. కృష్ణరాజ ఒడయార్ 1 ఉన్నప్పుడు ఈ ఒడయార్ వంశంలో నుంచి వేరే వాళ్ళ చేతిలోకి అంటే ముస్లిం ఈ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏంటిది? ఈ మైసూర్ రాష్ట్రం అనేది. ఆ తర్వాత మళ్ళీ కృష్ణరాజ ఒడయార్ 3 ఉన్నప్పుడు ఈ ఆంగ్లేయులు ఎలాగూ టిప్పు సుల్తాన్ ఓడించేశారు కాబట్టి ఆ చిన్న చిన్న రాజ్యాలతో ఏర్పాటు చేసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇగో ఇది పరిపాలించండి అని చెప్పేసి ఈయనకు అప్పచెప్పేశారు. సో, మీరే పరిపాలన చేసుకోండి అని చెప్పి. ఆ తర్వాత ఇది ఎప్పుడు వరకు 1947 మనకు స్వతంత్రం వచ్చే వరకు ఈ ఒడయార్ వంశమే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే కృష్ణరాజ 3 1799లో సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటిది? సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేశాడు. అంటే ఏంటిది? సంతకం చేసిన యాక్చువల్లీ ఈ సైన్య సహకార ఒప్పందం అనేది ఎప్పుడు ఏర్పాటయిందంటే, ఇక్కడ ఏంటిదంటే ఆంగ్లేయులు ఒక విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. మనకి చాలా విధానాల ద్వారా వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించారు. అవేంటివి? రాజ్య సంక్రమణ విధానం కావచ్చు, సైన్య సహకార ఒప్పందం కావచ్చు. సో, ఇలాంటి విధానాల వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పాలిసీస్ తీసుకొచ్చి మొత్తం కొన్ని ప్లేసెస్‌ని ఆక్యుపై చేసేసారు. అందులో ఒకటి సైన్య సహకార ఒప్పందం. సైన్య సహకార ఒప్పందం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1798లో తీసుకొచ్చారు దీన్ని. ఎవరు ప్రవేశపెట్టిండు? ఆంగ్లేయులు ప్రవేశపెడుతున్నారు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. సో, ఏంటిది అసలు ఇది? ఈ సైన్య సహకార ఒప్పందం ఎవరితో జరుగుతుందంటే మన లోకల్ రాజులు ఉన్నారు కదా, చిన్న చిన్న రాజులు. సో, వాళ్ళతోన ఈ ఆంగ్లేయులు చేస్తున్నారు. లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టారు దీన్ని, ఈ కాన్సెప్ట్‌ని. లార్డ్ వెల్లెస్లీ. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు చెప్తాను నేను. లార్డ్ వెల్లెస్లీ 1798లో ఈ సైన్య సహకార ఒప్పందం అనే విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటిది అంటే మన లోకల్ రాజులు ఏం చేయాలంటే దీనిపైన సంతకం చేశారే అనుకోండి. చేసిన తర్వాత ఆంగ్లేయులు ఏం చేస్తారు? మీరు దీనికి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇట్లా ఆ పేపర్ మీద సంతకం చేయాలి ఇక్కడ. ఏమేం పాయింట్స్ అంటే, ఒకవేళ నేను సంతకం చేశానే అనుకో,
నా రాజ్యంలో ఉన్నటువంటి శాంతి భద్రత అవన్నీ కూడా అంటే కొన్ని అంటే వేరే దేశంతో నేను వేరే రాజులతో కాంటాక్ట్ అవ్వాలంటే అది ఆంగ్లేయులు చూసుకోవాలి ఆ విషయాన్ని. నేను మాత్రం శాంతి భద్రతలని చూసుకోవాలి, సైన్యాన్ని నిర్వహించాలి అంటే రాజుని. సో అలా కొన్ని పాయింట్స్ని పెట్టి సంతకం చేయించుకోవడం, దీన్నే సైన్య సహకార ఒప్పందం అంటారు. ఏ ఇయర్లో వచ్చింది? 1798లో వచ్చింది. ఆంగ్లేయులు ప్రవేశపెట్టాడు. ఆంగ్లేయులు అంటే లార్డ్ వెల్లస్లీ గవర్నర్ ప్రవేశపెట్టిండనమాట. గవర్నర్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు దీన్ని. సో ఏమవుతుంది అంటే దీంట్లో సంతకం చేసిన రాజు ఈ ఆంగ్లేయుల కిందనే పనిచేయాలన్నమాట. వీళ్ళ పర్మిషన్ లేకుండా వేరే రాజులతో కాంటాక్ట్ అవ్వడం కానీ, కాయిన్స్ ప్రవేశపెట్టడం కానీ అలాంటివి ఏమీ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటిది అంటే ఈ ఈ దౌత్య విధి అనేది ఏంటిది అంటే మెయిన్‌గా దీని నేపథ్యం ఏంటిది అంటే యుద్ధం చేయకుండా ఆ రాజుని లోపలే ఇట్లా ఆయనని కంట్రోల్ చేయడం అన్నమాట. అంటే రాజ్యాన్ని మేము రక్షిస్తాము. ఆంగ్లేయులు అంటున్నారు, నీ రాజ్యాన్ని మేము రక్షిస్తాము, రాజ్య రక్షణ మేము చూసుకుంటాము. ఆ రక్షణ కోసం అయ్యే సైన్యాన్ని ఇప్పుడు రాజ్యాన్ని మేము రక్షిస్తాము. దానికి అయ్యే సైన్యం ఉంటారు కదా సైనికులు, వాళ్ళని మీరు పెంచి పోషించండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. దానికి అయ్యే ఖర్చు అనేది మీరు ఇవ్వండి. 1000 10,000 మంది సైనికులు ఉన్నారు, నీ రాజ్యాన్ని రక్షించడానికి మేము ఏర్పాటు చేస్తాము ఆంగ్లేయులు అంటున్నారు. మరి దానికి అయ్యే ఖర్చు రాజులు భరించాలి. సో దీని మీద సంతకం చేస్తే అలా చేయాలన్నమాట. మరి ఖర్చు ఎలా ఇవ్వాలి? వాళ్ళని మేపాలి అంటే నగదు రూపంలో అయినా ఇవ్వచ్చు, డబ్బు రూపంలో, లేదంటే ఓ భూమి అలా అమ్ముతూ అయినా ఇవ్వచ్చు. అంటే రాజుకు వచ్చేటువంటి పన్నుల ద్వారానే కదా ఆదాయం వస్తుంది రాజుకి ఆయన ఏరియా నుంచి. సో దాంట్లో వీళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అలా వాళ్ళు చాలా లాస్ అయిపోతారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఆంగ్లేయులు అనేది విదేశాంగ విధానాన్ని చూసుకుంటారు. అంటే ఈ రాజు ఈ పక్కనున్న రాజ్యంతో మాట్లాడాలి అంటే ఈ ఆంగ్లేయుల పర్మిషన్ తీసుకోవాలి. అంటే దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. బ్రిటిష్ అధికారి ఒకడొచ్చేసి ఈ రాజ్యం లోపల ఉంటాడనమాట. బ్రిటిష్ అధికారి ఒక అధికారి వచ్చి ఇక్కడ ఉండడము, ఈ రాజ్యం లోపల మైసూర్ రాష్ట్రంలో ఉండడము. ఒకవేళ సంతకం చేశారు. నెక్స్ట్ 1799లో ఈ కృష్ణరాజ III అనేవారు ఎందుకంటే చిన్న ఈ టిప్పు సుల్తాన్ని చంపేసి ఆ చిన్న రాజ్యాలతో ఏర్పడిన ఒక రాజ్యాన్ని ఈ కృష్ణరాజ ఒడయార్కి IIIకి ఇచ్చారు కదా ఆంగ్లేయులు. సో అందుకనే ఈయన సంతకం చేయాల్సి వచ్చింది ఈ సైన్య సహకార ఒప్పందం పైన. సో సంతకం చేసినందుకే నేను ఈ టాపిక్ చెప్తున్నాను ఇక్కడ. సో సంతకం చేసిన వాళ్ళు ఏమేమి ఫాలో అవ్వాలి? ఆంగ్లేయులు మాత్రం రక్షణని చూసుకుంటారు, ఆ రాజ్యానికి సంబంధించిన రక్షణ చూసుకుంటే ఈ రాజు ఏం చేయాలి? ఆ రక్షణకు కావాల్సినటువంటి ఫుడ్ అనేది ఈయన ఇస్తూ ఉండాలి. నగదు రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదంటే భూమి రూపంలో అయినా ఇవ్వచ్చు. సో అలా ఆ తర్వాత వచ్చేసి వేరే రాజ్యంతో మాట్లాడాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి, ఆంగ్లేయుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఒక అధికారిని ఆంగ్లేయులు ఏం చేస్తున్నారు, ఒక అధికారిని ఈ రాజ్యం లోపల చూస్తూ ఉండు, ఈ రాజు ఏమేం చేస్తున్నాడో అని చెప్పేసి ఒక అధికారిని నియమిస్తారు. ఆ అధికారిని ఏమని పిలుస్తారు అంటే రెసిడెంట్ అంటారు. రెసిడెంట్ ఈయన అన్నీ చేయడం అంటే ఈ రాజు కరెక్ట్గా ఉంటుండా లేదా, వేరే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటున్నాడా, ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాడా అని చెప్పేసి పరిపాలన ఎట్లా చేస్తున్నారు ఇదంతా అన్నమాట. ఇంటర్నల్గా చూసుకోవడానికి, ఈయనని కంట్రోల్ చేయడానికి ఒక అధికారిని ఇక్కడ ఈ రాజ్యం లోపల ఉంచడం, అంటే మైసూర్ రాష్ట్రంలో ఉంచడం. సో సైన్య సహకార ఒప్పందం అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైన్య సహకార ఒప్పందాన్ని 1798లో ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఆ ఇయర్లో సంతకం చేసిన రాజు ఎవరు అంటే, సైన్య సహకార ఒప్పందాన్ని ఒప్పుకున్న లోకల్ రాజులలో ఏ రాజు ఫస్ట్ ఒప్పుకున్నారు అంటే మన నిజాం రాజే, వేస్ట్ గాడు నిజాం అలీ అనే రాజు మనకి 1798లో ఒప్పుకుంటాడు. ఫస్ట్ రాజు ఈయన నిజాం అలీ అనే రాజు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రాజు వచ్చేసి ఈ కృష్ణరాజ III. ఈయన హైదరాబాద్ రాజ్యం నుంచి ఉంటారు, సంస్థానం నుంచి, హైదరాబాద్ సంస్థానం ఒప్పుకున్నారు. ఈ కృష్ణరాజ ఒడియార్ వచ్చేసి కృష్ణరాజ ఒడియార్ III వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందినవారైనా? మద్రాసు రాష్ట్రానికి చెందినవారు. మద్రాసు రాష్ట్రం ఏ ఇయర్లో ఒప్పుకున్నారు అంటే 1799. సో 98, 99లో ఒప్పుకున్నారు. థర్డ్ పర్సన్ వచ్చేసి మనకి ఈ 1801లో ఎవరు ఒప్పుకున్నారంటే సాదత్ అలీ అనేవారు ఒప్పుకున్నారు. సాదత్ అలీ అనే రాజు ఒప్పుకున్నారు, ఈ సంతకం చేశారు దీని మీద. సో సాదత్ అలీ ఏ రాజ్యానికి అంటే అవధ్ రాజ్యానికి రాజు.
అవధ్ రాజ్యానికి లేదంటే అవధ్ సంస్థానానికి రాజు. ఓకే, నెక్స్ట్ 4th వచ్చేసి మనకి 1802. 1802లో ఎవరున్నారు అంటే మనకి మహారాష్ట్రలో ఉన్నారు కదా, మరాఠా రాజ్యం నుంచి చేస్తున్నారు. ఆయన పేరు వచ్చేసి మరాఠా సంస్థానం నుంచి రాజ్యం నుంచి చేస్తున్నారు. ఆయన ఎవరు అంటే సంతకం చేసిన వాళ్ళు పీష్వా బాజీరావ్ 2 సంతకం చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 1839లో ఎవరు వచ్చేసి ఖాన్ షేర్ మహమ్మద్ అనేవారు సంతకం చేస్తున్నారు. ఈయన ఎక్కడి నుంచి అంటే సింధ్ అనే రాష్ట్రం ఉంటుంది పైన, సింధు నది ప్రవహించే దగ్గర సింధ్ రాష్ట్రం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సింధ్ రాష్ట్రానికి సంబంధించిన రాజు అన్నమాట. ఈయన సంతకం చేశారు. అంటే సంస్థానాలు అనమాట. అవధ్ రాజు చేసిండు, నిజాం రాజు చేసిండు. నిజాం ఫస్ట్ చేసిండు సంతకం, సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసిన వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ సాహు మనము నెక్స్ట్ క్లాస్లో మనం మరాఠా రాజ్య ఆక్రమణ గురించి చూస్తాము క్లియర్గా. సో ఇది వచ్చేసి మనకి టిప్పు సుల్తాన్ పరిపాలన సంస్కరణలు అంటే ఏమేమి ప్రవేశపెట్టారు, కొత్త క్యాలెండర్, కొత్త కొలతలు, కొత్త కాయిన్స్ని ప్రవేశపెట్టారు, బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టారు. ఆ నాణ్యాలను ఏమని పిలిచేవాళ్ళు, మెహర్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి రాగి ప్లస్ వెండితో తయారు చేసిన కాయిన్ని ప్రవేశపెట్టిండు కొత్తగా, దాన్ని రూపాయ అని పిలిచేవాళ్ళు. దౌత్యవేత్తలను వేరే దేశాలకు పంపించారు. నెక్స్ట్ ఇంకేంటిదంటే లౌకికవాది ఈయన. సో లక్ష్మీ బొమ్మతో కాయిన్స్ని ఎవరు ముద్రించారు అంటే మహమ్మద్ గోరి. నెక్స్ట్ వచ్చేసి తొలి ముస్లిం దండయాత్రలు చూస్తాం కదా, అప్పుడు వాళ్ళు 1000 ఇయర్లో వేశారు. ఓకే, నెక్స్ట్ ఇలా శివపార్వతి ముద్రించిన వాళ్ళు ఎవరు బొమ్మలను అంటే హైదర్ అలీ ముద్రిస్తారు. సో ఇదంతా మనకి ఈ మైసూర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. పరిపాలన సంస్కరణ అంటే మార్పు అని అర్థం. దేంట్లోనైనా మార్పు తీసుకురావడం. విద్యలో మార్పు తీసుకురావాలంటే విద్యలో కొన్ని ఏమేం చేయాలి అని ఆలోచించి కొన్ని విధానాలను ప్రవేశపెట్టడము. దాన్ని మనము దేంట్లోనైనా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడము. సో దాన్ని మనము పరిపాలనా సంస్కరణలు అని చెప్తున్నాము. సంస్కరణ అంటే దాని అర్థం అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.